ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్తో బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నార్మల్ కండిషన్స్లో కూడా నేను కాలింగ్ టెస్ట్ చేశాను. నార్మల్ కండిషన్స్లో కాల్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. అండ్ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సుమారు 9 నెలల క్రితం రెడ్మీ బర్డ్స్ 5కి సంబంధించిన అన్బాక్సింగ్ రివ్యూ మన ఛానల్లో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు దానికి సక్సెసర్గా రెడ్మీ బర్డ్ 6ని అయితే లాంచ్ చేశారు. 2999కి ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 2799 అయితే పెట్టారు. ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి 2999కి. ఆ ప్రైస్లో మనం దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అండ్ దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీరు కనుక 3000కి దగ్గర ప్రైస్లో ఏదైనా ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కొనే ప్లానింగ్లో ఉంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అయితే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ముందుగా బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. ఆల్రెడీ ఎప్పుడో నేనైతే బాక్స్ని ఓపెన్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. బాక్స్ పై అయితే మీరు చూడొచ్చు రెడ్మీ బర్డ్ 6 అని అయితే ఉంది. అండ్ బాక్స్ కంటెంట్స్ చూస్తే యూజర్ మాన్యువల్ ఉంది, కేస్ విత్ ఇయర్ ఫోన్స్ ఉంది, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఉన్నాయి. మీ చెవి సైజ్కి తగ్గట్టుగా అయితే తీసి పెట్టుకోండి ఒకవేళ డిఫాల్ట్గా వచ్చినవి సెట్ అవ్వకపోతే. అండ్ టైప్ సి కేబుల్ని అయితే ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఇయర్ ఫోన్స్లో కూడా టైప్ సి కేబుల్ని స్కిప్ చేస్తున్నారు, వీళ్ళైతే ఈసారి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ ఛార్జింగ్ కేస్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, సో డిజైన్ ఆల్మోస్ట్ రెడ్మీ బర్డ్స్ 5 ఆల్మోస్ట్ సేమే ఉంది, ఎక్కడ కూడా నాకైతే డిఫరెన్స్ అనిపించలేదు. ఇదైతే బ్లాక్ కలర్ వేరియంట్. సో దీంట్లో ఇంకొకటి వైట్ కలర్ ఉంది, లైట్ బ్లూ కలర్ ఉంది. సో కేస్ యొక్క డిజైన్ చూస్తే స్క్వేర్ ఓవల్ షేప్ డిజైన్తో అయితే వచ్చింది. సో మనకి కొంచెం కర్వ్ వచ్చి షార్ప్గా అయితే కట్ అయింది. అండ్ టాప్ అండ్ బాటంలో మనకి మ్యాటర్ ఫినిషింగ్తో అయితే ఉంది అండ్ మిడిల్లో గ్లాసీ ఫినిషింగ్తో అయితే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే. అండ్ బాటంలో టైప్ సి పోర్ట్ ఉంది, దానిపైన ఒక ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంది. అది ఛార్జింగ్ కేస్ యొక్క బ్యాటరీ లైఫ్ని అయితే ఇండికేట్ చేస్తుంది. అదైతే మంచి విషయం, కొత్తగా ఇచ్చారు ఈసారి అయితే అది. అండ్ బర్డ్స్ డిజైన్ కూడా సేమ్ లాస్ట్ ఇయర్ లాగే ఉంది, ఏం చేంజ్ లేదు. సో పైన మనకి ఒక మ్యాటర్ ఫినిషింగ్ చిన్న లైన్ తప్పితే రిమైనింగ్ అంతా గ్లాసీ ఫినిషింగ్ తోటే ఉంది, సిలికాన్ టిప్స్ తోటే వచ్చాయి. బిల్డ్ క్వాలిటీ కేస్ది అండ్ బర్డ్స్ది సో డీసెంట్గానే ఉంది, ఎక్సలెంట్ అయితే ఏం కాదు. బట్ ఈ ప్రైస్ రేంజ్కి అయితే యాక్సెప్ట్ అయితే చెయ్యొచ్చు. ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది పర్టికులర్గా ఈ బర్డ్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ. అండ్ కేస్ అయితే చాలా కాంపాక్ట్గా ఉంది, ఈజీగా పాకెట్లో అయితే ఫిట్ అవుతుంది. అండ్ బర్డ్స్ మ్యాగ్నెట్స్తో అయితే అటాచ్ అవుతాయి మనం ఇందులో ఇన్సర్ట్ చేయగానే. సో మ్యాగ్నెటిక్ మంచి హోల్డ్ తోటే ఉన్నాయి, నేను ఎంత కింద విసిరేసినా కానీ అయితే పడిపోలేదు. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సో బై డిఫాల్ట్ ఎలాంటి నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేయకుండానే ఇలా పెట్టుకోగానే సో ఈ నాయిస్ని చాలా వరకు ఎక్స్టర్నల్ సౌండ్స్ని చాలా వరకు అయితే క్యాన్సిల్ చేసేసింది. డిఫాల్ట్గా వచ్చిన ఇయర్ టిప్సే నాకైతే సర్ప్రైజింగ్లీ నాకు చాలా బెటర్గా అనిపించింది. కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సో అంత హెవీగా హెడ్ షేక్ చేసినా కింద పడిపోవడం అయితే లేదు. మీరు ఈజీగా జాగింగ్ చేసేటప్పుడు కానీ రన్నింగ్ చేసేటప్పుడు కానీ పెట్టుకొని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే గూగుల్ ఫాస్ట్ పేరింగ్ని సపోర్ట్ చేస్తుంది. మీరు కేస్ని ఇలా లీడ్ ఓపెన్ చేయగానే మొబైల్లో అయితే పాపప్ వస్తుంది. సో కొన్నిసార్లు ఫస్ట్ వచ్చినప్పుడు పేర్ చేయకపోతే సెకండ్ టైం రాకపోవచ్చు, బట్ బ్లూటూత్ సెట్టింగ్ ఆన్ చేసి మొబైల్లో అయితే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ 5.4తో వస్తుంది. సో ఈ 10 డేస్లో నేను ఎలాంటి కనెక్టివిటీ ఇష్యూస్ని అయితే నోటీస్ చేయలేదు. రీకనెక్ట్ అవ్వడం, డిస్కనెక్ట్ అవ్వడం అలాంటిది అయితే లేదు, చాలా స్టేబుల్గా ఉంది కనెక్టివిటీ అయితే. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ షామీ ఇయర్ బడ్స్ యాప్తో అయితే మీరు చాలా కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో మీకు బ్యాటరీ కెపాసిటీని అయితే ఇండికేట్ చేస్తుంది, లెఫ్ట్ అండ్ రైట్ది మాత్రం ఇండికేట్ చేస్తుంది. ఛార్జింగ్ కేస్ అయితే ఇందులో ఇండికేట్ చేయట్లేదు. సో బట్ ఇక్కడ ఏదైతే ఎల్ఈడి బార్ ఉందో అది మాత్రం కేసు యొక్క బ్యాటరీ లైఫ్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈ షామీ ఇయర్ బడ్స్ యాప్ నుంచే మనం నాయిస్ క్యాన్సిలేషన్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, ట్రాన్స్పరెన్సీ మోడ్ని ఎనేబుల్ చేయొచ్చు. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎంత ఇంటెన్సిటీ ఉండాలనేది కూడా ఇక్కడైతే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. డీప్ ఉండాలా, బ్యాలెన్స్డ్ ఉండాలా, లైట్ ఉండాలా అనేది అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ గెస్చర్స్ కంట్రోల్ టచ్ గెస్చర్స్తో వస్తాయి ఇవి. సో మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే డబుల్ ట్యాప్ చేస్తే ఏం కావాలి, ట్రిపుల్ ట్యాప్ చేస్తే ఏం కావాలి, ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఏం కావాలి, లెఫ్ట్కి రైట్కి ఇలా మీకు నచ్చినట్టయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్, ట్రాన్స్పరెన్సీ మోడ్ మధ్య స్విచ్ అవ్వచ్చు. లేదంటే సో రెండు మోడ్స్ని ఆఫ్ కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా ఇక్కడైతే యాప్లో బటన్స్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైండ్ యువర్ ఇయర్ ఫోన్స్ ఫీచర్ కూడా ఉంది. సో మీరు ఎక్కడైనా పడిపోతే, పెయిర్ అయిన ఉన్నప్పుడు ఎక్కడైనా పడిపోతే ఇక్కడ క్లిక్ చేసి అయితే మీరు ఇయర్ ఫోన్స్ని ఫైండ్ చేయొచ్చు. చిన్న సౌండ్ బీప్ అయితే వస్తుంది. ఇంకా సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ ఇయర్ ఫోన్స్ డ్యూయల్ డ్రైవర్స్తో వస్తాయి. 12.4mm డైనమిక్ టైటానియం డ్రైవర్స్ వస్తాయి అండ్ 5.5mm మైక్రో పిజో ఎలక్ట్రిక్ డ్రైవర్స్తో వస్తాయి. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, వోకల్స్ బాగున్నాయి, ట్రిబుల్స్ బాగున్నాయి. సో బేస్ థంపీగా ఉంది అండ్ ఓవరాల్ సౌండ్ స్టేజ్ చాలా బాగుంది. బట్ లౌడ్నెస్ నాకు కొంచెం తక్కువ అనిపించింది, ఇంకొంచెం లౌడ్గా ఉండాల్సింది అనిపించింది. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో నేను మన ఛానల్లో చాలా ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని అయితే టెస్ట్ చేశాను. వాటితో కంపేర్ చేస్తే లౌడ్నెస్ పరంగా నాకు ఇంకొంచెం తగ్గింది అనిపించింది. ఇంకొక 20% ఎక్కువ లౌడ్గా ఉండాల్సింది అనిపించింది. బట్ సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ సౌండ్ క్వాలిటీని మీరైతే మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు షామీ ఇయర్ బడ్స్ యాప్లో. సో డిఫాల్ట్గా మనకి ఒక 4 ప్రొఫైల్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో స్టాండర్డ్, ఒకవేళ ట్రిబుల్ ఎక్కువ కావాలనుకుంటే సో ఎన్హాన్స్ ట్రిబుల్ మోడ్ని, లేదా బేస్ ఎక్కువ కావాలనుకుంటే ఎన్హాన్స్ బేస్ మోడ్ని, లేదా వోకల్స్ ఎక్కువ కావాలనుకుంటే ఎన్హాన్స్ వాయిస్ని అయితే మీరు
ఎనేబుల్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ ఈక్యూ మనీ కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు, చాలా ఇయర్ ఫోన్స్లో ఉంటుంది. బట్ దీంట్లో అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో మరి ఎందుకు ఇవ్వలేదో మేబీ అప్డేట్లో ఇస్తారో చూడాలి. బట్ అదైతే ఇచ్చి ఉండాల్సింది. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ 49 డెసిబెల్స్ హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తాయి. సో నిజంగా చెప్తున్నాను, నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం దీంట్లో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఏఎన్సీ ఎనేబుల్ చేయకముందే నాకైతే సో డైరెక్ట్ ఇయర్ ఫోన్స్లో పెట్టుకోగానే ఆ ఫిట్ వల్లే చాలా వరకు నాయిస్ క్యాన్సిల్ అయింది. ఇంకా నేను యాప్లో ఏఎన్సీని ఎనేబుల్ చేస్తే అయితే ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుంది. నా పక్కనే ఉన్న వాళ్ళు పిలిచినా కానీ ఎక్కడో కొంచెం దూరం లైట్గా అయితే వినిపించింది. చాలా వరకు ఎక్స్టర్నల్ నాయిస్ని అయితే క్యాన్సిల్ చేస్తుంది. మరీ ప్రీమియం టీడబ్ల్యూఎస్ అంతా కాదు కానీ వాటికి దగ్గరగా అయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఇందులో వర్క్ చేస్తున్నట్లయితే నాకు అనిపించింది పర్సనల్గా. 3000 ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా వీళ్ళని అయితే ఈ ఏఎన్సీ డిపార్ట్మెంట్లో అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే క్వాడ్ మైక్స్తో విత్ ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. స్పెక్స్ ఎలా ఉన్నా నేనైతే ప్రాక్టికల్గా టెస్ట్ చేశాను. ప్రజెంట్ మీరు వింటున్నది రెడ్మీ బర్డ్ 6 యొక్క కాల్ క్వాలిటీ టెస్ట్. జనరల్గా నార్మల్గా స్టేబుల్గా ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఎలాంటి నాయిస్ ఎక్కువ లేని సిచ్యువేషన్లో కాల్ క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. మాదిరి అప్పుడప్పుడు ఒక వెహికల్ వెళ్తున్నప్పుడు మాట్లాడితే కాల్ క్వాలిటీ అయితే ఇప్పుడు మీరు ఎలా వింటున్నారో అలా అయితే ఉంటుంది. అండ్ ప్రజెంట్ నేను బైక్ డ్రైవింగ్ లో కాల్ క్వాలిటీ ఎలా ఉంటుందో టెస్ట్ చేయబోతున్నాను. జస్ట్ టెస్టింగ్ కోసం మాత్రమే ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అయితే కాల్ మాట్లాడుతున్నాను. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్స్ మాట్లాడడానికి మేము రికమెండ్ చేయము. సో ఇప్పుడు నేను వెళ్తాను, మైక్ ఎలా ఆడియోని పిక్ చేసుకుంటుందో జస్ట్ చేయాలి డ్రైవ్ చేస్తున్నప్పుడు. 1 2 3 మనీ 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 1 2 3 మనీ 1 2 3 చెక్ 24 ఆడియో టెస్ట్ రెడ్మీ బర్డ్ చెక్ 24 ఆడియో టెస్ట్ రెడ్మీ బర్డ్ బైక్ డ్రైవింగ్. నార్మల్ కండిషన్స్లో అంటే ఎలాంటి పెద్ద భారీ సౌండ్స్ లేనప్పుడు మాత్రం కాల్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. నేను ఓ మాదిరి కొంత దూరంగా రోడ్కి దూరంగా ఉండి వెహికల్స్ పోతున్నప్పుడు కూడా కాలింగ్ టెస్ట్ అయితే చేశాను. కాల్ క్వాలిటీ చాలా బాగుంది. బట్ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా నేనైతే కాల్ టెస్ట్ చేశాను. జస్ట్ వీటిని టెస్ట్ చేయడం కోసం బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇయర్ ఫోన్స్ అయితే అస్సలే మాట్లాడద్దు. మైక్ ఆడియోని ఎలా పిక్ చేసుకుంటుందో తెలియజేయడం కోసమే చేశాను. సో అందులో మాత్రం నాకు కాల్ క్వాలిటీ యావరేజ్గానే అనిపించింది. ఈ ప్రైస్ రేంజ్లో అన్నీ ఎలా ఉంటాయో అలాగే ఉంది డ్రైవ్ చేస్తున్నప్పుడు. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్స్తో వస్తాయి. చాలా బ్రాండ్స్ ఈ ప్రైస్ రేంజ్లో ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ని అయితే స్కిప్ చేస్తుంటాయి. బట్ వీళ్ళు అయితే ఇచ్చారు, వీళ్ళు లక్కీలీ స్కిప్ చేయలేదు. సో మనం చెవి నుంచి తీయగానే సాంగ్ అయితే పాజ్ అవుతుంది, మళ్ళీ పెట్టుకోగానే ప్లే అవుతుంది. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ డ్యూయల్ డివైస్ కనెక్టివిటీతో వస్తాయి. మీరు ఒకేసారి 2 మొబైల్స్కి కనెక్ట్ చేయొచ్చు. రెండింటికి కనెక్ట్ చేసినప్పుడు ఎందులో కాల్ వస్తే ఆటోమేటిక్గా దాన్నే తీసుకుంటుంది, డైరెక్ట్గా లిఫ్ట్ చేసి మాట్లాడచ్చు. లేదా మీరు ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నప్పుడు ల్యాప్టాప్కి మొబైల్కి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నప్పుడు మొబైల్లో కాల్ వస్తే డైరెక్ట్గా లిఫ్ట్ చేసి అయితే మాట్లాడచ్చు. మొబైల్ కనెక్షన్నే తీసుకుంటుంది. కాల్ కట్ అవ్వగానే మళ్ళీ ల్యాప్టాప్లో కనెక్ట్ అయితే అయిపోతుంది. సో దీన్ని డ్యూయల్ డివైస్ కనెక్టివిటీని మీరు షామీ ఇయర్ బడ్స్ యాప్లో అయితే ఎనేబుల్ చేయాలి. అప్పుడే వర్క్ చేస్తుంది, పేర్ అవుతుంది రెండింటికి ఒకేసారి. అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే 62 మిల్లీ-సెకండ్స్ లో లేటెన్సీ మోడ్తో వస్తుంది. నార్మల్ యూజర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా గేమింగ్ చేసుకోవచ్చు. బట్ ప్రో యూజర్స్కి వైర్డ్ అంతా 0 లేటెన్సీ అయితే ఉండదు. ఎంతో కొంత లేటెన్సీని ప్రో గేమర్స్ మాత్రం నోటీస్ చేస్తారు. అండ్ బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంది. వీళ్ళు క్లెయిమ్ చేసింది 42 అవర్స్ అయినా నా యూసేజ్లో వితౌట్ ఏఎన్సీ నాకు నియర్లీ 35 అవర్స్, విత్ ఏఎన్సీ నియర్లీ 26-27 అవర్స్ వరకు అయితే వచ్చింది. బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంది. విత్ కేస్ అయితే కలిపి చెప్తున్నాను. వితౌట్ కేస్ ఓన్లీ ఇయర్ బడ్స్ ఒక్క ఛార్జ్లో నియర్లీ 6 అవర్స్, విత్ ఏఎన్సీ నియర్లీ 4 అవర్స్ వరకు అయితే బ్యాటరీ లైఫ్ని అయితే ఇస్తున్నాయి. బ్యాటరీ లైఫ్ ఈవెన్ దో 42 అవర్స్ రాకపోయినా ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ ఈ ప్రైస్ రేంజ్లో. సో ఇది రెడ్మీ బర్డ్ 6తో నా ఎక్స్పీరియన్స్. ఓవరాల్గా 3000లో వీటిని కన్సిడర్ చేయొచ్చు అంటే సో కిల్లర్ సెల్లింగ్ పాయింట్గా అయితే నాకు ఏది అనిపించలేదు. వేరే వాటితో కంపేర్ చేస్తే ఏఎన్సీ మాత్రం కొంచెం బెటర్గా అనిపించింది. సౌండ్ క్వాలిటీ పరంగా మాత్రం రియల్మీ బర్డ్స్ ఎయిర్ 6 అవే నాకు కొంచెం బెటర్గా అనిపించాయి. ఒకవేళ ప్రైస్ డ్రాప్ అయ్యి ఇంకేమైనా తక్కువలో వస్తే మాత్రం మంచి ఆప్షనే అవుతుంది. అదర్వైజ్ 3000లో ఇది ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అని చెప్పేలా అయితే లేదు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.